వెల్కమ్ 99 యాహూ హిందీ గురు యూట్యూబ్ ఛానల్ అందరికీ యాహూ हिंदी गुरु यूट्यूब चैनल की स्वागतम। ऊंट चला पाठ अभ्यास पढ़िए ई अभ्यास के बारे में जानकारी प्राप्त करेंगे। ఈరోజు మనము 6వ తరగతి ऊंट चला పాఠంలోని पढ़िए ఈ అభ్యాసం గురించి తెలుసుకుందాం। చిత్ర देखिए पढ़िए, చిత్రము చూడండి, देखिए అంటే చూడండి, पढ़िए చదవండి, చిత్రము చూడండి చదవండి। ఇక్కడ చిత్రము మనకు పువ్వు కనిపిస్తుంది, గులాబీ పువ్వు, కుసుమ్, కుసుమ్ అంటే ఫ్లవర్ పువ్వు। తర్వాత ముల్లంగి, మూలి అంటే ముల్లంగి, రాడిష్, సుయి సూది, నీడిల్, ఆలు, ఆలు అంటే బంగాళాదుంప పొటాటో, లడకా బాలుడు బాయ్, డమరు, డమరు రాకు కొమ్ము దీర్ఘం ఉంది, దీన్ని రాకు కొమ్మును కొమ్ము దీర్ఘమును జాగ్రత్తగా గమనించాలి। డమరు అంటే ఢమరుకం, టేబర్, కచుఆ, కచుఆ అంటే తాబేలు టాటాయిస్, చూడీ అంటే గాజు బ్యాంగిల్। తర్వాత ఊ అభ్యాసము పढ़िए అంతర్ పహచానియే। ఇక్కడ కొమ్ము పదాలు కొమ్ము దీర్ఘము పదాలు మనము శ్రద్ధగా చూసి చదవాలి। ఈ కొమ్ము దీర్ఘముతోనే అర్థము కూడా మారిపోతుంది, కాబట్టి ఉచ్చారణ చేసేటప్పుడు మరియు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయాలి। చుక్ అంటే చాకు కొమ్ము మాత్రమే ఉంది, చుక్ అంటే ముగియు టు ఎండ్। చూక్, చూక్ అంటే మిస్టేక్ పొరపాటు। అట్లే సుర్ అంటే పాటలలో సుర్ తాళము అంటూ ఉంటాం, అంటే రాగము ట్యూన్। అలాగే సూర్ అంటే బ్లైండ్ పర్సన్ గుడ్డివాడు। టుక్ అంటే కొంచెం, ఇక్కడ టాకు కొమ్ము మాత్రం ఉంది లెఫ్ట్ సైడ్కు, అదే టూక్ టాకు కొమ్ము దీర్ఘం రైట్ సైడ్కు ఉంటుంది కొమ్ము దీర్ఘము, టూక్ అంటే పీస్ ముక్క। ధుల్, ధుల్ అంటే ధాకు కొమ్ము మాత్రమే ఉంటుంది, ధుల్ ఉతకడం। అదే ధూల్ ధాకు కొమ్ము దీర్ఘం ఉంటుంది ఇక్కడ, ధూల్ అంటే ధూళి లేదా దుమ్ము డస్ట్। ఘుమ్ అంటే దూకుట జంప్। అదేవిధంగా ఘూమ్ ఒత్తుఘాకు కొమ్ము దీర్ఘం ఉంటే ఘూమ్ అంటే తిరుగు వ్యాండర్। కుల్ కాకు కొమ్ము మాత్రమే ఉంటుంది, కుల్, కుల్ అంటే మొత్తం టోటల్। అదే కాకు కొమ్ము దీర్ఘం ఇచ్చినారనుకో కూల్, కూల్ అంటే ఒడ్డు బ్యాంక్। జుట్టు జాకు కొమ్ము ఉంటుంది ఇక్కడ, జుట్టు అంటే కంబైన్డ్గా ఉండడం, కలిసి పనిచేయడం। జూట్ ఇక్కడ జాకు కొమ్ము దీర్ఘం ఉంటుంది, జూట్ అంటే జనపనార, గోనె సంచులు తయారు చేస్తారు కదా ఆ జనపనార హెంప్। లుట్ లాకు కొమ్ము, లుట్ అంటే దొంగలించుట, లూట్, లూట్ ఇది కూడా లూట్ అంటే దొంగలించు। తర్వాత
ఊ అభ్యాసము పఢియే సమझिए, చదవండి మరియు అర్థం చేసుకోండి. ఉర్ చుట్కీ, ఖుర్ छुरी, सुई, घूस, घुटना, टुकड़ा, ऊन, टुक, मूली, चूना, डमरू, चूड़ी, खून, डाकू. ఇక్కడ పढ़िए समझिए, ఇక్కడ కూడా ఒక బాక్స్ ఉంది చూడండి. చల్ చలనా, హిల్ హిల్నా, డుల్ డుల్నా, ఉఠ్ ఉఠనా, घुम घूम घूम घूमुना, टूट टूटना. ఇక్కడ ఈ నా క్రియాపదము మూల పదానికి నా అనేటటువంటి చేరడం వలన అర్థము మారుతుంది. చల్ అంటే నడుచు, చల్నా అంటే నడుచుట, హిల్ అంటే కదులు, హిల్నా అంటే కదులుట. ఇట్లా నా అనేటటువంటిది చేరడంతో టా అనేటటువంటి అర్థంతో ఆ పదం యొక్క క్రియారూపము మారుతుంది అని గమనించాలి. నెక్స్ట్ అభ్యాసము లిఖియే. ఈ